వరుణ్ రాజ్ స్వీయ నిర్మాణంలో ఆయన హీరోగా నటిస్తున్న సినిమా పోకిరి. ఈ సినిమాలో మమత హీరోయిన్గా కాగా, వికాస్ దర్శకులు వరుణ్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో నుంచి మొదటి పాటను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వరుణ్ రాజ్ స్వీయ నిర్మాణంలో ఆయన హీరోగా నటిస్తున్న సినిమా పోకిరి. ఈ సినిమాలో మమత హీరోయిన్ కాగా, వికాస్ దర్శకులు వరుణ్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో నుంచి మొదటి పాటను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్ర యూనిట్ సినిమా గురించి విశేషాలు పంచుకున్నారు. హీరోయిన్ మమత మాట్లాడుతూ, ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. డైరెక్టర్ వికాస్కి, వరుణ్కి థ్యాంక్స్ చెప్తూ, ఈ సినిమా గురించి చెప్పాలంటే యూనిటీ గుర్తొస్తుందని, ఇదొక మంచి సినిమా, అందరూ ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నానని అన్నారు. డైరెక్టర్ వికాస్ మాట్లాడుతూ, మేము స్టోరీ లైన్ రాసుకున్నప్పటి నుంచి పోకిరి అనే టైటిల్ అనుకున్నాం. వేరే టైటిల్ పెడదామనుకున్నా పోకిరినే సెట్ అవుతుందని ఈ టైటిల్ సెట్ చేసుకున్నామని, కథ రాసుకున్నప్పటి నుంచి ఈ సినిమా మీద చాలా కేర్ తీసుకున్నాం. ఈ సినిమా బాగా హిట్ అవుతుందని నమ్ముతున్నాం అన్నారు. హీరో నిర్మాత వరుణ్ రాజ్ మాట్లాడుతూ, ఈ సినిమాతో గట్టిగా హిట్ కొడతాం. ఈ సినిమా హిట్ అవుతుందని మాకు కాన్ఫిడెన్స్ ఉంది. నేను పవన్ కళ్యాణ్ అభిమానిని. నేను చిరంజీవికి, మహేష్ బాబుకి కూడా అంతే అభిమానినని. ఈ సినిమా టైటిల్లోనే దమ్ముంది. పోకిరికి ఓనర్ మహేష్ బాబునేనని అభిమానులం అంతే అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ, ఈ సినిమాకి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని, నేను మాట్లాడడం కన్నా నా మ్యూజిక్ మాట్లాడితే బాగుంటుందని ఆశిస్తున్నానని, మా సినిమా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను అన్నారు. పోకిరి గట్టిగానే కొట్టాలనుకుంటున్నాం, గట్టిగానే కొడతాం, అది దాంట్లో డౌట్ లేదు. 100% పోకిరి అనే టైటిల్ని అంత ఈజీగా మేము ఎన్నుకోలేదు. ఖచ్చితంగా ఆ మాదిరిగా స్టోరీ అంత బలంగా ఉంటేనే ఆ టైటిల్ని ఎన్నుకోవడం జరిగింది. దీంట్లో పాత వాళ్ళు, కొత్త వాళ్ళు ఉంటారు. అయితే సెలబ్రిటీస్ని మేము పిలవలేదు అనడానికి పెద్ద రీజన్స్ ఏంటంటే, మా సినిమాలో నటించిన వాళ్ళు కూడా వేరే షూట్లో ఉన్నారు. వాళ్ళు రావడానికే వీలు కూరట్లేదు. అలాంటప్పుడు వేరే వారిని కూడా ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి వేరే సెలబ్రిటీస్ని మేము పిలవలేదు. ఈ మధ్య దిల్రాజు గారు కూడా కొంచెం మాకు ధైర్యం ఇచ్చే మాట చెప్పారు. ఈ టీం గురించి చెప్పాలంటే యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టీంలో మీ నిధి అని లేకుండా చాలా యూనిటీగా వర్క్ చేశారు, చాలా కష్టపడ్డారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి రొమాంటిక్ లైఫ్ నెక్స్ట్ అనుకొని వచ్చారంట. లేదండి, మేము స్టోరీ లైన్ రాసుకున్న దగ్గర నుంచి కూడా పోకిరి అనే టైటిల్ని మేము అనుకున్నాము. స్టోరీ కంప్లీట్ అయ్యే వరకు కూడా మేము ఎంత ప్రయత్నం చేసి వేరే టైటిల్ పెట్టడానికి ఎంత ప్రయత్నించినా కూడా కానీ ఖచ్చితంగా పోకిరి సరిపోతుంది. కాబట్టి పోకిరి తీసుకున్నాం. ఒక 2 సీన్స్ మాత్రం రిలేటెడ్ గా ఉంటాయి. ఎందుకంటే కావాలని చేసాము మేము, అది కావాలనే చేసాము రిలేటెడ్ గా. ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ ఉదయ్ కిరణ్ గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. నా గుండె జారిపోయిందే
3 or 4 AM లైక్ ఎర్లీ మార్నింగ్లో బ్రెయిన్ స్టార్మింగ్ వచ్చి కంపోజ్ చేయడం జరిగింది. సో ఆ టైంలో నేను డెమో చేసి డైరెక్టర్ గారికి పంపాను. పంపించిన తర్వాత షూట్ పర్పస్కి నేను ట్రాక్ పంపించాను. సో వాళ్ళు షూట్ చేసిన తర్వాత నాకు ఒక 2-3 days తర్వాత అప్డేట్ ఏమి ఇచ్చారంటే, ఈ సాంగ్ నువ్వు పాడితేనే బాగుంటుంది, ఎందుకో నీ టోనాలిటీ హీరో గారికి మ్యాచ్ అయిందని చెప్పి నాకు అప్డేట్ చెప్పారు. పోకిరి సినిమా వచ్చి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అంతే సెన్సేషన్, అంతే అప్లాజ్ ఈ టీమ్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ సాంగ్ ని చూద్దాం. సో సాంగ్ రిలీజ్ అయ్యాక మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. సో ఈ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా గెస్ట్ రోహన్ రాజు గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానించేస్తున్నాం. కెన్ వి హావ్ రోహన్ రాజు ఆన్ టు ద స్టేజ్? సాంగ్ లాంచ్. థ్యాంక్ యూ. సో కెన్ వి హావ్ ఓ పోరి పిల్ల సాంగ్ ఆన్ టు ద స్క్రీన్ ప్లీజ్?